ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాశ్యాధిపతి బలంగా ఉండడం, దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉండడం, అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రాహు ఉండడం, చంద్రుడు ఉండడం, 4 గ్రహాలు కూడా చాలా బలమైనటువంటి గ్రహాలు, బలమైనటువంటి స్థానాలు. అయితే గత వారంలో కూడా ఇదే రకమైన గ్రహస్థితి ఉన్నది. ఇక్కడ గత వారం తాలూకు ఫలితాలు ఎందుకు వస్తాయని చెప్తున్నాము అంటే, చంద్రుడు తప్పితే మిగతా గ్రహాల్లో మార్పులు లేవు. అటువంటి సందర్భంలో వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ గత వారంలో ఏవైతే పరిస్థితులు కొనసాగాయో అవే పరిస్థితులు కొనసాగుతాయి. అవి మంచిగానే ఉన్నాయి. గత వారంలో ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మానసికమైనటువంటి పరిస్థితులు కానీ చక్కగా సానుకూలంగానే కన్యారాశి వారికి నడిచాయి. కాబట్టి ఈ వారంలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే కన్యారాశి వారి పరిస్థితి బాగాలేదు, మీరేమో బాగుందని చెప్తున్నారంటే, ఇక్కడ జాతకంలో దశాంతర దశలు బాగా పోతే నేను కాదు, ఎవరు ఏం చేయలేదు. ఇది గోచారం. గోచారం అనేటువంటిది 100% ఫలితాన్ని చూపెడుతూ ఉంటుంది. కానీ జాతకంలో మెయిన్, ఆ జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు పోయాయి అనుకోండి, బాగాలేదు అనుకోండి, ఈ శుభ ఫలితాలు రావు. అది కీలకం. కాబట్టి ఉన్నంతలో ఉన్నటువంటి గ్రహస్థితి కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలంగానే ఉన్నది. అటు చదువురులకి ప్రత్యేకించి చదువు పరంగా ఏదైనా లాంగ్ టర్మ్ డిస్టెన్స్, అంటే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, లేదా ఏదైనా దీర్ఘకాలికంగా చదువు ఏదైనా ప్రిపరేషన్ చేస్తూ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనుకునేటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అలాగే ఇంటర్నల్ గా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసము ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి వారు, లేదా ఏదైనా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి చాలా మేరకు సహకరిస్తుంది. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉండడం, శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. నూతన వస్తువులు, వాహనాలు, గృహములు తాలూకు కొనుగోలు, అమ్మకాలు లాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.